చనిపోయి పడిపోయాడు. వాడు ఆర్డర్ ఇచ్చింది అతను తినకుండానే అక్కడి నుంచి ఆర్డర్ కాగితాలు వచ్చింది, బోర్డర్ దాడిచారు. కాబట్టి మనకు తెలియదండి. పదం పదం యత్ విపదం, ప్రతి క్షణము ప్రతి అడుగు ప్రమాదమే. కాబట్టి నాకేంటి, అక్కడ అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ కంపార్ట్మెంట్ ఉంది అనుకుంటాం. కానీ మనకు 6 అడుగులు 6 3. కాబట్టి మనం ఇంకా ఉంటాం అని భ్రమలో జీవిస్తుంటాం. ఇదే లాస్ట్ రోజు అనుకోండి, దాన్ని బెస్ట్ రోజుగా మార్చుకోండి. బెస్ట్ రోజు అంటే ఏంటి? ఇవాళ నేను చేసిన దాంట్లో లాభకరమైన పని ఏమిటి? వినడము, చదవడము, స్తోత్రం చేయడము, పూజ చేయడము, జపం చేయడము, రామకోటి రాయడం, ఇదే లాభం. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా పూతరేకులు మొగల రేకులు అంటే నీకు పోరం పోగులే. యాత్ర చేసిన తర్వాత మన పాత్ర మారాలి. అదైనా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సమయాన్ని ఎలా గడుపుతున్నారన్నదే కొలమానము. మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగా వదినా ఏంటి, మీ సంటి ఏం చేస్తుంది, ఏంటి లలితా జ్యూరియస్కి వెళ్ళావా, ఎంత తీసుకున్నాడు, తరుగు ఎంత, పెరుగు ఎంత, మన ఆయుర్దాయం తరిగిపోతుంది, అది చూడాలి. అందుకని ఏం అక్కర్లేదో దాన్ని వదిలేయండి. ఏమంటే ఇప్పుడు ఈయన గురించి పండ్లు ఏమన్నా తేనా అన్నారు, రమేష్ అయ్య గారు టిఫిన్ ఏమన్నా చేయించనా, నేనేమి తిన్నాను, వద్దు, ఈ వేడి నీళ్ళు చాలు. ఒకవేళ ఆకలి వేస్తే ఒక్క చాక్లెట్ చప్పరించి పడుకుంటాను. ఎందుకు? సూర్యుడు వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు ఏదో తిన్నారా అండి? అక్కడ ఏం తిన్నారు? వెళ్ళారు ఎవరు తిన్నారా? ఏం తిన్నారు సార్? ఏం పెట్టారు? ఇడ్లీలా, రైసులా? రాత్రులు రైసులు. ఇంకా మేము వెళ్ళలేదు స్వామి, మీ ఇష్టం సార్. నేను జనశాల. రోజు రాత్రులు ఏం తింటున్నారండి? ఏం తిన్నాం మీరు అడిగేది? నేను రోజు రాత్రులు ఏం తింటున్నాను? నేను నా సలహా మీకేం చెప్పబోతున్నానంటే, కాలం గడిచే కొద్దీ మనకి ఆహారం మీద నిద్ర మీద విముఖత రావాలి. ఇంకా నిద్రపోదాం, ఇంకా తిందాం, ఈ ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుందంటే మనసులో అది ముద్ర ఉండిపోద్ది కదా. అయ్యో గులాబ్ జామ్ కాదు, యాకేష్ గారు పిలిస్తే వినిపించుకోలేదు, ఇంకో గులాబ్ జామ్ వేయమందాం అనుకున్నాను కదా అని మనసులో ఉండిపోద్ది కదా. ఒకవేళ ప్రాణం ఆ రోజు అయిపోతే యాకేష్ గులాబ్ జామ్. జోక్ కాదండి బాబు, జోక్ కాదు. మా గురువు గారు చెప్పారు, వాడెవడో పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, చాలా రిచ్గా జీవిస్తూ గర్వంగా జీవిస్తున్నాడు. కాలం గడిచిపోయింది, వాడు ప్రాణం వదిలేశాడు. తర్వాత ఆ ఊళ్ళో ఆ ఇంటి దగ్గరలో కుక్కయ్య పుట్టాడు. మళ్ళీ ఆ ఇంట్లోకి రాకపోతే వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టారు. అది వాడిల్లే, వాడు గట్టిచ్చిందే కానీ గత జన్మ. ఇప్పుడు కుక్క వాళ్ళు తీస్తారు దొక్క, అది పక్క. కాబట్టి అందుకే పాట చెప్పారండి తత్వంలో, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, మున్నాల ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక చిలుక. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా చాలా టైం ఉందని ఐబ్రో అంటూ ఐబ్రోస్ అవి ఎగరేసుకుంటూ తిరగ. టైము ఎంత కుదిరితే అంత. చెవులకి ఇవ్వండి, కళ్ళకి ఇవ్వండి, నోటికి జపానికి ఇవ్వండి, అంతే. ఎవరు పలకరించారా పలకరించండి, పులకరించారా పులకరించండి. అంతేగాని మనమే పనిగట్టుకునే, ఏమిటి జుట్టుకి ఎరుగు పడుతున్నా గోద్రేజేనా